ఇప్పుడైతే చూసాను. చూసినాకైతే నా రియాక్షన్ మాత్రం నిల్ డెస్పరానం అయితే అనిపించింది. అంత కుప్ప మందిలాగా ఉన్నారు. ఒక్కొక్కళ్ళు కండలున్నాయి. ఒక్కొక్కళ్ళు మంచి స్టామినా పర్సన్స్ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు కొట్టుకొని పీకేద్దాం అనే ఊపులో ఉంటే, బిగ్ బాస్ ఈ యొక్క టాస్క్‌లు పెట్టడం అయితే నాకైతే పరమ చెండాలంగా అయితే అనిపిస్తుంది. ఇదేం టాస్క్‌రా నాయనా, పానిపూరి అదేంది కాఫీ స్టాల్ అంట. ఈళ్ళు పానిపూరి, చాయ్ పెట్టి అమ్ముకోనీకి వచ్చారంట బిగ్ బాస్‌కి. ఒక పక్క టీమోళ్ళకి పానీపూరి బండి, ఒక పక్క టీమోళ్ళకేమో అదేంది చాయ్ షాపు. సో, వీళ్ళేం చేయాలంటే ఆ చాయ్‌కి, ఆ పానీపూరికి అమ్ముడు పోయి టీమ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కంటెస్టెంట్స్. రెడ్ టీమ్‌లో ఉన్నోళ్ళు బ్లూ టీమ్‌లోకి పోవచ్చు. బ్లూ టీమ్ ఉన్నోళ్ళు రెడ్ టీమ్‌లోకి పోవచ్చు. అదేంది ప్లేయర్స్ చేంజ్ అయ్యేనికి ఇది ఒక టాస్క్ అంట. బిగ్ బాస్ చెప్తాడు లైవ్‌లో ప్రోమోలో. ఇలాంటి టాస్క్ ఎందుకు? ఏదైనా మంచి టాస్క్ పెట్టొచ్చు కదా! ఆ గోలీ సోడా టాస్క్ ఒకటే మంచిగా అనిపించింది. దాని తర్వాత దొంగతనం చేసే టాస్క్ ఉంది కదా! అది కూడా నాకు అంతలాకి మైండ్‌కి ఎక్కలేదు. మీకు ఎంతమందికి ఈ యొక్క టాస్క్‌లు ఎలా అనిపిస్తున్నాయో ఒకసారి కామెంట్ చేయండి. ఒక పక్క నిఖిల్, గౌరవ్ ఉన్నాడు. ఇతర పక్క కళ్యాణ్, డీమన్ పవన్, ఇమాన్యుయల్, అవతల పక్క ఇంకా చాలా సుమన్ అన్న, ఇంతమంది బాయ్స్‌ని పెట్టుకొని ఏం టాస్క్ పెట్టకపోతే నాకు చిరాకు లేస్తుంది గాయ్స్. నేనేదో ఫిజికల్ టాస్క్ ఉంటది. ఇంకేదన్నా మంచిగా గుంపులో గోవిందం టాస్క్ అందరూ ఆ టీమ్, ఈ టీమ్ కలిసి కొట్టేసుకుంటారు అనుకుంటే, సైలెన్సర్ సంజన, మాస్ లీడర్ మాధురి ఆమె పేరేదో ఒకటి, వీళ్ళకి పెట్టిర్రు. పేర్లేమో సైలెన్సర్, మాసు, టాస్క్‌లేమో తుప్పాసు. ఏంది మాకీ కథ ఏంది? మాకేంది లొల్లి డైలీ? ఈళ్ళందరూ ఖుషీ మిషి అందరూ క నిన్ననే ఇమానుయల్ గేమ్ చేంజ్ చేయనీకి అందరం కొట్టుకుందామనికి ఇమానుయల్ వర్సెస్ కళ్యాణ్, తనుజ మంచి రైవల్రీ స్టార్ట్ అయ్యే టైంకి మళ్ళా తుస్మని ఒక టాస్క్ ఒకటి. వాళ్ళని ఒక సెపరేట్ టీమ్‌లలో ఏసి ఒక టాస్క్ పెడితే ఇంక లొల్లిలొస్తాయి. ఇంక టీఆర్‌పీ పెరుగుతది. అయన్నీ చేద్దామని లేదు. ఇలాంటి నిల్ డెస్పరానం టాస్క్‌లు పెట్టి టీఆర్‌పీని ఇంకా వండబెట్టిర్రు. సో, ఇది ఈరోజు ఒక ప్రోమోలో ఉన్న నిల్ డెస్పరానం ప్రోమో రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.